నమస్కారం గురుగారు. మహాదేవతలు. గురుగారు, ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి రాబోతుంది. అసలు ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలంటే ఆంజనేయ స్వామికి ఏ విధంగా పూజ చేయాలంటారు ఆ రోజు ప్రత్యేకంగా? హనుమాన్ జయంతి చెల్లి, చాలా చక్కటి ప్రశ్న ఇది. ఎందుకు అనంటే ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. హనుమాన్ జయంతి అనేటువంటిది సాధారణంగా వైశాఖే మాస కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వాభాద్రాత్ స్వరూపాయ ఆంజనేయాయతే నమః అంటే శాస్త్రంలోనే ఉంది మనకు. ఏమని? వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే, దశమ్యాం అంటే దశమి తిథి రోజున, మందవాసరే శనివారం రోజున, మందవాసర పూర్వాభాద్రాత్ స్వరూపాయ ఆంజనేయాయతే నమః. పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి హనుమంత, నీకు నా యొక్క నమస్కారము అని చెప్పేసేసి అన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఉత్తరప్రదేశ్ వారు కానివ్వండి, అంటే మహారాష్ట్ర ఉండే తత్వాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే హనుమత విజయోత్సవము అని చైత్రమాసంలో వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుని యొక్క విజయోత్సవం వస్తుంది. మీకు తెలిసి ఇవి రెండే తల్లి, తెలివని ఇంకో రెండు ఉన్నాయి. హనుమంతుల వారికి సంవత్సరానికి 4 వస్తాయి. 4 సార్లు అంటే ఎక్కువగా రెండే మనం అనుకుంటున్నాం. రెండే. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మొదటిది చైత్రమాసంలో హనుమంతుల వారిది విజయోత్సవము. విజయోత్సవం అంటే ఏంటి అని అంటే, రాముల వారి యొక్క యాత్ర రావణాస వధ చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు వస్తారు కదా. అయోధ్యకు వచ్చిన తర్వాత సీతాదేవి తన మెడలో ఉండే ఒక ముత్యాల హారాన్ని హనుమంతుల వారికి ఇస్తాడు. అది కొరికి నవిలేసి పడేస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అందరూ అడిగితే, ఇందులో దేంట్లో కూడా నా రాముడు లేడు, లేని నేనేం చేసుకోవాలి దీన్ని అని అంటే, రాములు వారు ఎక్కడైనా ఉంటారు, నా హృదయంలో కూడా ఉంటాడు ఆయన అంటే, నీ హృదయంలో ఉంటాడా, ఏది చూపి నీ హృదయాన్ని అంటే, ఆయన చీల్చి హృదయాన్ని చూపించిన భావచిత్రాలు మనం ఎన్నో చూసే ఉన్నాము. అవునా? అలా చూపించిన తర్వాత రాముల వారు సీతాదేవి హనుమంతుల వారికి ఒక వరం ఇస్తుంది. ఏ వరము? చైత్రశుద్ధ దశమి రోజు, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నీవు చెయ్యబట్టే రావణ సంహరణ జరిగింది, నీవు చెయ్యబట్టే అయోధ్యలో మేము ఇరువురం కూడా కలిసి ఉన్నాము, రామ పట్టాభిషేకం కూడా అయింది, కాబట్టి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నీకు విజయోత్సవము అని రాముల వారు సీతాదేవి వరాన్ని అనేది ఇచ్చారు. రెండోది వైశాఖ మాసంలో ఆయన జన్మించిన రోజు. మూడవది ఆశ్వయుజ పౌర్ణమి రోజున హనుమంతుడి విజయోత్సవమే. అది కూడా శ్రీరాముల వారికి హనుమంతుల వారికి యుద్ధం జరిగినప్పుడు, నీవు శ్రీరామదాసు సినిమా చూసావారా తల్లి? అందులో ఒక పాట ఉంటుంది, ఎంతో రుచిరా ఎంతో రుచిరా ఓ రామని నామెంతో రుచిరా అనే పాట ఉన్నది. విన్నావారా తల్లి? ఆ పాటలో ఆ నామానికి ఎందుకు అనంటే, రాముల వారికి హనుమంతునికి యుద్ధము జరిగినప్పుడు రాముల వారి బాణానికి ఎదురు అనేది లేదు. అవునా? కానీ రామ బాణాన్ని ఎదురుగా నిలిచిన ఏకైక నామమే రామనామం. హనుమంతుల వారు నిత్యంగా ఆయన కూర్చొని రామ్ రామ్ అనే శబ్దం చేస్తూ ఉంటారు. స్వామివారి నామస్మరణ ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ ఒక్క నామస్మరణమే బ్రహ్మాస్త్ర సహితంగా అడ్డుకుంటుంది. బ్రహ్మాస్త్రాన్ని సహితంగా అడ్డుకొని రాముల వారి యందున హనుమంతుడు విజయం పొందుతారు. నాలుగవది మార్గశీర్ష శుద్ధ త్రయోదశి. ఆ రోజు హనుమంతుల వారికి వివాహమైన రోజు. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి రోజున హనుమంతుల వారికి వివాహమైన రోజు. అర్థమైందా?
అదే. దీనికి నీకేమైనా ప్రశ్న లాంటిది ఉందారా తల్లి? మ్మ్. హనుమంతుల వారేంటి, వివాహం ఏంటి, ఆయన అష్కలిత బ్రహ్మచారి అనే ఆలోచన వచ్చింది కదా, అవును. అవునా? చిన్న ఉదాహరణ చెప్తా తల్లి. ఆయన నిజంగానే అష్కలిత బ్రహ్మచారి, మ్మ్. అష్కలిత బ్రహ్మచారి. కానీ ఆయన వివాహం ఆడింది సువర్చలా సహిత హనుమంతుల వారు, సువర్చలాదేవి. మ్మ్. హనుమంతుడు వివాహం ఆడింది సువర్చలాదేవి. ఈ సువర్చలాదేవి ఎవరు? సాక్షాత్కారుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క కుమార్తె. సూర్య భగవానుడికి సంహితాదేవి యొక్క గర్భంలో జన్మించినటువంటి కుమార్తె. మ్మ్. పూర్వము మనము ఒక ఎపిసోడ్ తీసాము, గుర్తుందారా తల్లి? అవును. మకర తోరణాల గురించి అని. చేసాం ఆ రోజు. అవును కదా, మకర తోరణాల గురించి అక్కడ ఒక రాక్షసుడు అని చెప్పా మీకు. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పేరు మీకు బయట చెప్తాను అని అన్నాను, అవునా? ఆ రాక్షసుడు ఎవరో కాదు తల్లి, సాక్షాత్కారుడైనటువంటి హనుమంతుల వారి యొక్క కుమారుడు, మకరధ్వజుడు ఆయన పేరు. కుమారుడు. హనుమంతుని యొక్క కుమారుడు. అది కూడా ఆయనకు ఎప్పుడు జన్మించారు? రావసంహరణ చేసేటప్పుడు లక్ష్మణుడు కింద పడిపోతే ఒక కొండ తీసుకువస్తాడు. ఏం కొండ, నువ్వు గుర్తుందా? అదేమన్నా సంజీవిని, అవునా? సంజీవిని ఆయనకి ఎక్కడ వృక్షము దొరకకపోతే ఆ కొండ తీసుకువస్తుంటే హనుమంతుడి యొక్క చెమటలు కారి సముద్రంలో పడితే మకరాని మత్స్యకన్య ఆ యొక్క చుక్కలను, చెమట చుక్కలను తాగేసరికి గర్భవతి అవుతుంది. ఆమెకు జన్మించిన వాడే ఈ మకరధ్వజుడు. విన్నారా? ముఖ్యంగా ఏంటి అని అంటే, ఆ రోజున హనుమంతుల వారికి చేయాల్సింది సువర్చలా సహిత హనుమంతుల వారి కళ్యాణోత్సవము, రెండవది 13 సంవత్సరాలు పాటించే హనుమత్ యొక్క వ్రతము. వ్రతం కూడా, హనుమంత వ్రతం కూడా ఉంటుంది. విన్నారా? మీరు మామూలుగా ఏదన్నా వెళ్ళేసేసి సంపూర్ణ హనుమద్ వ్రతము పుస్తకం ఇవ్వమండి అని అంటే వాళ్ళు ఇస్తారు. అది కూడా దైవీక సంబంధించిన పుస్తకాలు ఎక్కడైతే అమ్ముతారో అక్కడ. విన్నారా? అది మార్గశీర్ష శుద్ధ త్రయోదశి రోజునే ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా, హనుమత్ జయంతి రోజున స్వామివారికి కొంతమంది చేతబడి, నరఘోష వీటితో చాలా బాధలు పడుతూ ఉంటారు, అవునా? అట్టి బాధలు తొలగిపోవాలి అని అంటే ఆ రోజు స్వామివారికి ముఖ్యంగా ఆచరించవలసింది ఏంటంటే 108 లవంగాలు, 108 నల్ల మిరియాలు తీసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామవళితో అర్చన చేపిస్తే వారిలో ఉండేటువంటి సంపూర్ణమైన క్షుద్రశక్తి అనేటువంటిది నివారణ అవుతుంది. ముఖ్యంగా శత్రుబాధ అనేటువంటిది నివారణ అవుతుంది. అంటే ఎక్కువగా అంటే లవంగాలు అన్నారు, మిరియాలు అన్నారు, ఇవే ఎందుకు ఉపయోగిస్తారండి ఆంజనేయ స్వామి? ఎందుకు అని అంటే తల్లి, అవి ఆయన్ని స్వీకరించిన తర్వాత, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు స్వీకరించాడు, కేవలం పౌర్ణమి రోజు. విన్నారా? స్వామివారి పాదాల దగ్గర ఎవరుంటారు తల్లి? శనేశ్వరుడు. పాదాల దగ్గర శనేశ్వరుడు ఉంటాడు కదా, ఆ శనేశ్వరుడికి ఆ ఘాటు తాకి జనాల జోలికి పోకుండా, దానివల్ల నరఘోష, శత్రు సంహరణ అనేటువంటిది జరగడానికి. తర్వాత స్వామివారికి బడమాలాను, కాషాయపు రంగు మనకు ఫుడ్ కలర్స్ అని బయట దొరుకుతాయి, అది వేసి కేసరి తయారు చేయాలి. కేసరి తయారు చేసి ఆయనకు నివేదన పెడితే మనలో ఉండేటువంటి సర్వ అరిష్ట దోషాలను కూడా తీసేసి మనకు సకల విజయం అనేటువంటి ప్రాప్తిని కలిగిస్తాడు. ఆ విధంగా ఆ రోజు చేయవలసిన నియమాలు చాలా చక్కగా తెలిసే గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.